అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈ వీడియో పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసరికి మన వంటకి ఉపయోగించడానికి ఒక మంచి ఆయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బడ్జెట్ పరంగా ఇంకా మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈజీగా అందుబాటులో ఉన్న ఆయిల్‌లో ఒక మంచి ఆయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ముందు వీడియోలో డిస్కస్ చేసాము. అది పార్ట్ 1. ఇదొచ్చేసరికి పార్ట్ 2. పార్ట్ 1 ఛానెల్‌లో అప్‌లోడ్ చేసాము. ఒకసారి తప్పకుండా చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇంకోటేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక మంచి ఆయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మనకి తెలుస్తది. ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఒక మంచి ఆయిల్‌ని సెలెక్ట్ చేసుకున్నాం సరే. దాన్ని సరైన పద్ధతిలో అసలు ఎలా ఉపయోగించాలి? ఎలా ఉపయోగించి మనం వంట చేసుకుంటే మనకి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలొస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఇంకా గుండె జబ్బు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఫ్యాటీ లివర్, స్కిన్, హెయిర్ ఇవన్నీ బావుండడానికి కూడా ఆయిల్‌ని మనం ఒక మంచి ఆయిల్‌ని తీసుకోవాలి. సరైన పద్ధతిలో తీసుకోవాలి. అది కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. సో, ముందు వీడియోలో సరైన ఆయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సరైన మోతాదు ఏంటనేది మనం డిస్కస్ చేసాము. ఈ వీడియోలో సెలెక్ట్ చేసుకున్న ఒక ఆయిల్‌ని అసలు రైట్ వేలో సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలి, ఎలా కన్జ్యూమ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే పూర్తిగా ఆయిల్ తగ్గించడం, లేదంటే చాలా తక్కువ మోతాదులో ఆయిల్ వాడడం చేస్తుంటారు. దానివలన ఆహ్, కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. ఎవరిలో ఉపయోగం ఉంటదంటే ఆల్రెడీ ఆహ్, వాళ్ళ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అది వర్క్ అయితది కొద్ది రోజులకి. ఎందుకంటే ఆల్రెడీ స్టోరేజెస్ ఉన్నాయి కాబట్టి బాడీ అనేది వాటిని వినియోగించుకుంటది. కాకపోతే ఏంటంటే సగటు మనిషి ఆల్రెడీ హెల్తీగా ఉన్న నెలకి ఒక సగటు మనిషికి 1/2 లీటరు ఆయిలు. అంతకు మించి వాడకూడదు. ఇంకా ఆయిల్ సరైన మోతాదులో వాడుతున్నాం. ఓకే. తక్కువగానే వాడుతున్నాం. కానీ రైట్ పద్ధతిలో కూడా వాడాలి. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్న కంప్లెయింట్ ఏంటి? బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం ఇవి మనం చూస్తుంటాం అనమాట. కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయంటే ఓకే. అర్థం ఉంది. కానీ చూడ్డానికి కొంతమంది చాలా సన్నగా ఉంటారు. వాళ్ళల్లో కూడా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువవుతున్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నది తక్కువ అయినా దాన్ని సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయన్నమాట. అందుకే ఈ వీడియోలో అసలు ఆయిల్‌ని ఎలా తీసుకుంటే మంచిది అనేది మనం డిస్కస్ చేద్దాం. దీనిలో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ వచ్చేసరికి ఆయిల్ మనం సీడ్స్ నుంచే తీస్తాం. ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో విత్తనాలు గాని, లేదంటే నట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నట్స్ అనేవి మనం తీసుకోవడం. అంటే నానబెట్టి తీసుకోవడం, లేదంటే కొంచెం వేయించి తీసుకోవడం, లేదు అంటే వంటల్లో వాడటం ఇలా అనమాట. బాదం, వాల్‌నట్టు, పల్లీలు, నువ్వులు ఇంకా ఇవన్నీ కూడా మనం మామూలుగా వంటల్లో వాడొచ్చు. లేదంటే మామూలుగా డైరెక్ట్‌గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, తీసుకోవచ్చు, తినొచ్చు. ఇలా ఇవేంటంటే బెస్ట్ మెథడ్. కానీ ప్రతిసారి ఇది మనకి కుదరకపోవచ్చు. ఇంకా వంటల్లో కూడా మనం వాడుతూ ఉంటాం. ఇంకా వంటల్లో వాడేటప్పుడు మనం ఏ విధంగా వాడాలో కూడా ముందు ముందు మనం డిస్కస్ చేద్దాం. ఇంకా రెండో పద్ధతి ఏంటంటే ఆయిల్‌ని మంచి రైట్ వేలో తీసుకోవడం ఏంటంటే పొద్దున్నే పరగడుపున బ్రష్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తాగి ఒక 15, 20 మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ గానీ, ఘీ గానీ, నెయ్యి గానీ ఇంకా మీకేది అందుబాటులో ఉంటే అది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పొద్దున్నే పరగడుపున తీసుకోవడం ఇది మంచిది. ఇంకా వంట విషయానికొచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకునే వంట విధానం గానీ, మనం సెలెక్ట్ చేసుకునే ఫుడ్ ఐటెమ్స్ గానీ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఏంటంటే ఆయిలు అసలు లేకుండా ఉన్నవి. లేదా ఆయిల్‌ని లాస్ట్‌లో వేసినా కూడా వేడి చేయకుండా వేసే వంటలుంటాయి కొన్ని. ఉదాహరణకి మనం ఓట్స్ నానబెట్టుకొని ఈ మధ్య బ్రేక్‌ఫాస్ట్ చాలామంది చేస్తున్నారు. అందులో పూర్తిగా ఆయిల్ ఉండదు. పెరుగన్నం, మజ్జిగన్నం, రాగి జావ వీటిలో ఏంటంటే పూర్తిగా ఆయిల్ అనేది వెయ్యం. ఇవి మన బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవచ్చు. హ్యాపీగా పొద్దున్నే టిఫిన్‌కి బదులు ఇలాంటివేమైనా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి పూర్తిగా ఆయిల్ అనేది మనం తీసుకోము, కన్జ్యూమ్ చెయ్యము ఒక పూట. అది బెస్ట్ పద్ధతి. లేదు కొంచెం ఆయిలు వాడినా కూడా లాస్ట్‌లో కొంచెం వేస్తాము. కానీ వేడి చేయమనమాట. ఇలాంటి వంటకాలొచ్చేసరికి మనం పరమాన్నం, బెల్లంతో పరమాన్నం చేసిన, రాగి సంకటి చేసిన, సలాడ్ ప్రిపేర్ చేసిన ఇలాంటి వాటిలో ఏంటంటే లాస్ట్‌లో పూర్తిగా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఒక స్పూను ఆయిల్ అనేది వేస్తాము. తప్ప ఎక్కువ అనేది ఆయిల్ హీట్ చేయడం గానీ, ఎక్కువ ఎక్కువ వేయడం గానీ ఉండదు.
సో ఇలాంటి ఆహార పదార్థాన్ని మన ఆహారంలో మన రొటీన్‌లో చేర్చుకోవాలి. ఇంకా తర్వాతదొచ్చేసరికి వీలైనంత తక్కువ ఆయిల్ ఉపయోగించే వంటలుంటాయి. ఉదాహరణకి కూరలు, ఇగురు కూరలు, పులుసులు, ఇంకా పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటిలో ఏంటంటే చాలా తక్కువ ఆయిల్ వేస్తాం మనం. మనం ఫ్రైసు లేదంటే వేపులు వీటికి బదులుగా ఈ పులుసు, పప్పు లేదు అంటే సాంబార్ లాంటివి మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలనమాట. ఇంకా తర్వాతొచ్చేసరికి మనం ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా మనం ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటాం. అవి ఫ్రైడ్ ఐటెమ్స్. ఉదాహరణకి టిఫిన్స్‌లో మనకి గారెలు గానీ, లేదంటే మనం సాయంత్రం అయ్యేసరికి చాలామంది పునుగులు తినే అలవాటుంటది. పునుగులు గానీ, బజ్జీలు గానీ, ఇంకా పూరీలు ఇలాంటి వాటిలో ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఉంటది. సో, ఇలాంటివి తినేటప్పుడు ఏంటంటే వారంలో అసలు ఎన్ని రోజులు తింటున్నారు? ఎంత మోతాదులో తింటున్నారు? ఇవి కొంచెం చూసుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే లాంగ్ రన్‌లో ఇప్పుడు 25 ఇయర్స్, 30 ఇయర్స్‌కి ఏంటంటే హెల్త్‌లో చాలా పెద్ద మార్పులే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏజ్‌లో మనం ఏం తిన్నా అరిగించుకోగలం. ఈ ఏజ్‌లో తినకపోతే మరెప్పుడు తింటాము? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయన్నమాట. ఉదాహరణకి అసలు ప్రాక్టికల్‌గా మనం మాట్లాడుకుంటే మనం ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. ఓకే. మనకి నచ్చింది తినాలి. కాకపోతే మనం మన హెల్త్ పాడయ్యేంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో తినకూడదు. ఇంకా ఎంత తక్కువ ఆయిల్ వాడినా మనం ఆయిల్ వాడుతున్నప్పుడు మరీ ఎక్కువ టెంపరేచర్ ఫ్లేమ్ పెట్టేసి, మంట పెట్టేసి ఎక్కువ టెంపరేచర్‌లో ఆయిల్‌ని హీట్ చేయకూడదు ఎప్పుడు. మోడరేట్ టెంపరేచర్‌లో మీడియంలో పెట్టుకొని గ్యాస్ అనేది స్టవ్ గానీ మీడియంలో పెట్టుకొని వంట అనేది చేసుకోవాలి. ఇంకా చాలామంది మనం వంట చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్య నేను చూస్తున్నాను. తాలింపు ముందే వేసేసి కూరగాయలు లేదు అంటే ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసి పప్పు అది వేసి కుక్కర్ పెడుతుంది. దీనివలన ఆ ప్రెషర్‌కి, ఆ హై టెంపరేచర్‌కి ఏమవుతుందంటే ఆక్సిడేట్ అయిపోయి అందులో విష పదార్థాలనేవి తయారవుతాయన్నమాట. ఇలాంటివేంటంటే ఆరోగ్యానికి మంచిది కాదు. వీలైనంత వరకు ఆయిల్‌ని మితంగా వాడాలి. తక్కువ హీట్ చేయాలి. తక్కువ ప్రెషర్‌లో అది వండాలి. ఇంకా వీలైనంత వరకు రాగా అంటే సీడ్స్ గానీ, నట్స్ గానీ, ఇంకా లేదా పొద్దున్న పరగడుపున ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఘీ గానీ తీసుకోవడం గానీ ఇవి మంచివి. లాస్ట్‌లో ఏంటంటే నేను ఒక చిన్న టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కిచెన్‌లో నేను సొంతంగా ఫాలో అయ్యేదిది. ఎప్పుడైనా ఒక ఆయిల్ టిన్ గానీ, ఆయిల్ డబ్బా గానీ తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ దాని మీద డేట్ రాసేస్తాను. తర్వాత వాడడం స్టార్ట్ చేస్తాను. అదంతా బాటిల్ మొత్తం వాడేసాక పడేసే ముందు మళ్ళీ నేను డేట్ ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే. ఎన్ని రోజులొచ్చింది? అంటే రోజుకి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము? ఎంత తింటున్నాము ఆయిలు? ఇంకా మనం డేటు నోట్ చేసుకొని డబ్బా మీదనే డేట్ నోట్ చేసుకొని ఇవన్నీ చేసినప్పటికి కూడా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం బయట తింటుంటాం. అది ఇందులో క్యాలిక్యులేట్ అవ్వదు. ఇలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ టిప్ ఎలా ఉపయోగపడుతదంటే మనం వాడుతున్న ఆయిల్ మీద మనకి ఒక సూపర్విజన్ అనేది ఉంటది. అసలెంత వాడుతున్నాం? ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం? మనకి అది ఏంటంటే ఆహ్, ఇలా డేట్ ఎప్పుడైనా నోట్ చేసుకున్నప్పుడు ఎలా కాలిక్యులేట్ చేసుకుంటారంటే, ఒక మనిషి సగటు మనిషి నెలకి 500 ఎంఎల్ కన్నా ఎక్కువ వాడకూడదు. హైయెస్ట్ ఇంకా 500 ఎంఎల్ హాఫ్ లీటరు. దాన్ని బట్టి అసలు ఒక పర్సన్‌కి నెలకొచ్చేసరికి మనం ఎంత వాడుతున్నామో అవన్నీ కూడా ఈ ఆయిల్ బాటిల్ ఉంటది కదా! దాని మీద డేట్ ద్వారా మనకు తెలిసిపోతూ ఉంటదనమాట. అదసలు ఎన్ని నెలలొచ్చింది? ఎంతమంది ఉన్నాం ఇంట్లో? ఎన్ని రో ఎంత పర్సన్‌కి ఎంత వాడుతున్నాము అనేది మనకి అర్థమవుతది. ఇది అంత యాక్యురేట్‌గా ఉండదు. కానీ కొంతవరకు ఏదో ఇది వంటింటి చిట్కా లాంటిదనమాట. మనం వంట చేసేవాళ్ళం హ్యాపీగా ఇది పక్కన పెట్టుకొని ఇలా ఓకే. ఎంత తింటున్నాం? ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామని మనకి మనం కాలిక్యులేటివ్‌గా ఉండడానికి, మనకి మనం సరిచూసుకోవడానికి, మనం అంతా బానే ఉందా అని చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడతది. సో, ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మాయిలకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతది. మనమే ఎక్కువ వంట చేస్తాం కాబట్టి హ్యాపీగా ఇలాంటి చిన్న చిన్నవి తెలుసుకోవడం అయితే ముఖ్యమే. దానివల్ల మన హెల్తే కాదు, మన ఫ్యామిలీ హెల్త్ కూడా బావుంటది. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.